హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ 2. ఫస్ట్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. An equation of the form m dx plus n dy is equals to 0 is said to be a non-exact differential equation if dou m by dou y is not equals to dou n by dou y. Non-exact differential equation అంటే మనకి dou m by dou y is not equals to dou n by dou y వస్తుంది. ఇప్పుడు ఈ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనం మెథడ్ 2 యూజ్ చేస్తాం. మెథడ్ 2 ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఇన్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంటే అప్పుడు మెథడ్ 2కి వెళ్తాం. ఆ మెథడ్ 2లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 1/mx + ny. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. చూద్దాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 1/mx + ny. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఈక్వేషన్ హోమోజీనియస్ కాదో చూసుకోవాలి. ఇది హోమోజీనియస్ అనుకో, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటి? 1/mx + ny. ఇది ఫైండ్ చేసిన దీనికి ఆన్సర్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? జనరల్ సొల్యూషన్ చేయాలి. జనరల్ సొల్యూషన్కి ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ y కాన్స్టెంట్ m dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ x in n dy ఈక్వల్స్ టు 0 టు యూస్ 1/mx + ny యాజ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో మనం ఇప్పుడు ఏంటి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్స్ చూడాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవి 3 ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ x² dx మైనస్ x³ + y³ dy. అంటే ఇది ఏం ఫార్మాట్లో ఉంది? ఇది m dx ప్లస్ n dy ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీని పవర్ చూద్దాం. ఈ ఒక టర్మ్ ఉంది కదా, ప్లస్ మైనస్, ఒక టర్మ్ వచ్చి ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో టర్మ్, అవి టర్మ్స్ అంటారు. సో ఈ టర్మ్కి పవర్ ఏంటి? x² అంటే 2, y⁴ అంటే 1, 2 + 1 3. సో ఇక్కడ పవర్ 3, ఇక్కడ పవర్ 3. సో ఆల్ పవర్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఈ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం హోమోజీనియస్ మెథడ్ 2లో సాల్వ్ చేసుకోవాలి. హోమోజీనియస్లో సాల్వ్ చేసుకోవాలి. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 3xy² - y³ ఇంటూ dx మైనస్ 2x² మైనస్ xy² dy ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది కూడా చూడండి. m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫార్మాట్లో ఉంది. సో పవర్స్ చూద్దాం. x 1 2 అంటే టోటల్ 3, y⁴ 3, x² y⁴1 2 + 1 3, మళ్ళీ x⁴1 y² 2 1 + 2 3. సో అన్ని పవర్స్ ఏమున్నాయా? సో ఇది కూడా మెథడ్ 2తో సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. xy dx మైనస్ x² + 2y² dy ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ టర్మ్ ఇదేంటి? m dx ప్లస్ n dy ఫార్మాట్లో ఉందా? ప్లస్ n dy కదా. n దగ్గర n వాల్యూ ఏంటి? -x² + 2y². ఇది n టర్మ్ అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఈ ఈక్వేషన్ అసలు హోమోజీనియసా కాదా. ఇప్పుడు x⁴1 y⁴1 ఎంత? 2, x² 2, 2y² 2. సో అన్ని పవర్స్ సేమ్ ఉన్నాయి. మనకి నాన్ ఎగ్జాక్ట్లో ఫస్ట్ మెథడ్ ఏంటి? ఫార్ములాస్తో కదా. మనకి ఇక్కడ చూస్తే ఫార్ములాస్తో సెట్ కావాలి, ఎందుకంటే x³ y³ ఇది x y² y³ ఇది కొంచెం డిఫరెంట్ ఫార్మాట్లో ఉంది. మనం దీన్ని ఫార్ములాతోని చేయలేం కాబట్టి సెకండ్ మెథడ్కి వస్తాం. సెకండ్ మెథడ్లో ఏం చూస్తాం? పవర్స్ అన్నీ సేమ్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. పవర్స్ అన్నీ సేమ్ ఉన్నాయా అనుకో అన్ని టర్మ్స్కి, అప్పుడు మనం సెకండ్ మెథడ్తో ఫాలో కావచ్చు. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. x² dx మైనస్ x³ + y³ dy ఈక్వల్స్ టు 0. సో ఇది ఏం ఫార్మాట్లో? m dx ప్లస్ n dy ఫార్మాట్లో ఉంది కదా, అది రాసుకున్నా. సో ఇప్పుడు m టర్మ్ ఏంటి? x²y, n టర్మ్ ఏంటి? మైనస్, ఇక్కడ మైనస్ రాసుకున్నా, బ్రాకెట్ ఓపెన్ చేసి x³ - y³. ఓకే, మైనస్ ముందు పెట్టుకున్నాను కాబట్టి x³ + y³ ఉంటుంది. ఒకళ్ళు మైనస్ పెట్టుకోకపోతే ఏంటి? -x³ - y³ అవుతుంది. సో ఇది x, ఇది m టర్మ్, ఇది n టర్మ్. సో n టర్మ్ మనకు వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి మనకి? mx + ny కదా. సో అది రాసుకున్నాను 1/mx + ny. సో ఫస్ట్ నేనేం చేయాలి? mx + ny ఫైండ్ చేయాలి కదా. mx + ny, m వాల్యూ రాసుకున్నాను x²y, x టర్మ్ సేమ్ బెటర్, ప్లస్ n టర్మ్ ఏంటి? -x³ - y³ ఇంటూ y. ఇదేమవుతుంది? x³ మైనస్ x³ y మైనస్ y⁴.
ఇప్పుడు చూడండి ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ ఎక్స్ క్యూబ్ బై మైనస్ ఎక్స్ క్యూబ్ బై క్యాన్సిల్ అయిపోయింది. మనకి మిగతా ఏం టర్మ్ ఉంది, ఒకటే టర్మ్ ఉంది, అదేంటి మైనస్ వై పవర్ 4. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి 1/mx ప్లస్ ny కదా, ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మైనస్ 1/y పవర్ 4. ఎందుకంటే దీని వాల్యూ ఎంత వచ్చింది మైనస్ y పవర్ 4 కదా, ఆ మైనస్ పైన పెట్టుకుంటే మైనస్ 1/y పవర్ 4. సో ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకు వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఇదేంటి, ఇది ఎందుకు ఫస్ట్ ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ పోయాం, ఎందుకంటే ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి. మీరు అనుకోవచ్చు ఎలా చెప్పారని, మీరు ఇలా సాల్వ్ డో ఎమ్ బై డో ఎక్స్ సపరేట్గా ఫైండ్ చేయండి, డో ఎన్ బై డో వై ఫైండ్ చేయండి. ఇవి రెండు వాల్యూస్ నాట్ ఈక్వల్గా రావు. సో దాన్ని అందుకే మనం నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు దీన్ని. ఇది నేను సాల్వ్ చేశాను, చూడండి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎమ్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ వై కదా, మనకి ఇంటిగ్రేషన్ దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్కి 2x, వై కాన్స్టెంట్ కాబట్టి వై రాసుకున్నాను, 2xy వచ్చింది. డో బై డో వై ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే డో బై డో వై ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ డో బై డో వై ఆఫ్ వై క్యూబ్ ఏంటి 3y². ఇక్కడ చూడండి 2xy ఈజ్ ఈక్వల్స్ టు 3y² కాదు కదా. సో ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం, ఈ ఈక్వేషన్ చూసిన వెంటనే మనకి ఇది హోమోజీనియస్ అని తెలిసింది. సో మెథడ్ 2కి పోయాం. మెథడ్ 2కి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి 1/mx ప్లస్ ny కదా, సో అది ఫైండ్ చేసాం. అది ఫైండ్ చేసిన తర్వాత ఏంటి, ఇప్పుడు నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చాలి. తర్వాత మనం లాస్ట్కి ఒక సొల్యూషన్ ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములా అప్లై చేయాలి. సో ఫస్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ మార్చాలంటే ఏం చేయాలి, ఈక్వేషన్ 1 అంటే మనకు ఇచ్చిన ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ ఈక్వేషన్ ఇంటూ దిస్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ మనం చేయాలి. చేస్తే అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిపోతుంది. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x² dx మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డివై కదా, అది రాసుకున్నాను. ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది మైనస్ 1/y పవర్ 4 అది రాసుకున్నాను. సో ఇది ఇంటూ చేసుకోండి, x² dx బై ఎక్స్ పవర్ 4, ఈ మైనస్ ఇంటూ అయింది, మళ్ళీ మైనస్ మైనస్ ఏమైంది ప్లస్ అయింది, x³ ప్లస్ వై క్యూబ్ బై వై పవర్ 4 dy ఈక్వల్స్ టు 0. ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కదా, సో ఇక్కడ నేను 0 పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి వై ఒకటి పోయింది కాబట్టి మైనస్ x² వై క్యూబ్ dx ప్లస్ x³ ప్లస్ వై క్యూబ్ వై పవర్ 4 dy ఈక్వల్స్ టు 0. ఇక్కడ వై టర్మ్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి టర్మ్స్ని విడదీద్దాం. మైనస్ x² బై వై క్యూబ్ dx ప్లస్ x³ బై వై పవర్ 4 dy ప్లస్ 1 ఏమవుతుంది, ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుంది, 1/y మాత్రమే వస్తుంది కాబట్టి ప్లస్ 1/y dy ఈక్వల్స్ టు 0 అని రాసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇప్పుడు నాకు ఒక టర్మ్ వచ్చేసింది కదా, ఇప్పుడు నేను జనరల్ సొల్యూషన్ లాస్ట్ సొల్యూషన్ ఫైండ్ చేస్తాను. లాస్ట్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ m dx y కాన్స్టెంట్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ x ఇన్ n dy ఈక్వల్స్ టు c కాన్స్టెంట్ c. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ m వాల్యూ ఏమొచ్చింది మనకి, m వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న m వాల్యూ తీసుకోవద్దు, అంటే క్వశ్చన్లో ఇచ్చింది తీసుకోవద్దు, ఎందుకంటే ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్. కానీ మనం ఈ సొల్యూషన్లో ఓన్లీ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మాత్రమే పెట్టుకోవాలి. మనకి లాస్ట్కి ఇప్పుడు ఒక వాల్యూ వచ్చింది చూడండి, ఇది మనకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఎందుకంటే నార్మల్ ఇంటూ చేసేసాం, ఇంకా ఫర్దర్గా మనం ఏం చేయలేం. సో ఇదేంటి ఏ ఫార్మేట్లో వచ్చింది, m dx ప్లస్ ఇది మొత్తం n టర్మ్ ఇంటూ dy ఈక్వల్స్ టు 0 ఫార్మేట్లో వచ్చింది కదా. సో ఇప్పుడు m టర్మ్ ఏంటి మైనస్ x² బై వై క్యూబ్ ప్లస్ n టర్మ్ ఏంటి x³ బై వై పవర్ 4 ప్లస్ 1/y n వాల్యూ అన్నట్టు, n ఇంటూ dy కదా. సో dy ఉన్న టర్మ్స్ మొత్తం n వాల్యూస్ అన్నట్టు, dx ఉన్న టర్మ్స్ అన్ని m వాల్యూ అన్నట్టు. సో అది నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నా, m వాల్యూ దగ్గర ఏంటి మైనస్ x² బై వై క్యూబ్ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ x అంటే x టర్మ్ లేని y టర్మ్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు ఏంటి రెండు ఉన్నాయి, ఒక టర్మ్ ఏంటి x³ బై పవర్ 4 ప్లస్ 1/y. సో ఇది టర్మ్ మనకి n టర్మ్ కదా. సో ఏమని చెప్పాను, x టర్మ్ లేని n టర్మ్ y టర్మ్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్లో చూడండి x టర్మ్ ఉందా, ఉంది కాబట్టి ఇది తీసుకోవద్దు, దీనికి x ఉందా, లేదు, సో ఇది తీసుకుంటా, 1/y తీసుకోవాలి. సో 1/y dy ఈక్వల్స్ టు c. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం, ఇక్కడ y కాన్స్టెంట్ అని ఉన్నది కదా, y కాన్స్టెంట్ అంటే y టర్మ్స్ అన్ని కాన్స్టెంట్ ముందుకు తీసుకొచ్చుకోవచ్చు ఏంటి మైనస్ 1/y పవర్ y క్యూబ్
ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 dy ఈక్వల్స్ టు సి. సో మైనస్ 1/y క్యూబ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి ఎక్స్ పవర్ ఏంటి ఎక్స్ పవర్ n+1 బై n+1 కదా. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ప్లస్ log y 1 బై ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y dy ఫార్ములా ఏంటి log y కదా. సో log y ఈక్వల్స్ టు సి. సో మనకి ఆన్సర్ ఏంటి మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3y క్యూబ్ ప్లస్ log y ఈక్వల్స్ టు సి. ఇది మన సొల్యూషన్ అన్నట్టు. సో ఇప్పుడు మనం ఇంకో ఈక్వేషన్కి సాల్వ్ చేద్దాం. సో మెథడ్ మీకు అర్థమైంది కదా. ఓకే, ఈ ఈక్వేషన్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ అది ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా చూసుకోవాలి. ఇది మనకి పక్కా నాన్ ఎగ్జాక్టే, నేను ముందు చేశాను, మీరు కావాలంటే చేసుకోండి. ∂m/∂x వాల్యూ ఫైండ్ చేయండి, ∂n/∂y ఫైండ్ చేయండి. ఇవి రెండు ఈక్వల్ రావు. సో అదే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ అన్నప్పుడు మనకి 5 మెథడ్స్ ఉంటాయి, అందులో ఇది సెకండ్ మెథడ్, ఎందుకంటే పవర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. సో ఇది సెకండ్ మెథడ్ తర్వాత సెకండ్ మెథడ్ అని తెలిసిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. దీని ఫ్యాక్టర్ ఏమని చెప్పాను, మెథడ్ 2కి 1/mx ప్లస్ ny అని చెప్పాను కదా. సో ఆ టర్మ్ ఫైండ్ చేయాలి. టర్మ్ ఫైండ్ చేసినాక ఆ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి, తర్వాత జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేయాలి. ఇది స్టెప్స్. సో ఫస్ట్ ఇది ఏ ఫార్మేట్లో ఉంది, mdx ప్లస్ ndy ఫార్మేట్లో ఉంది కదా. సో m టర్మ్ రాసుకున్న 3xy² మైనస్ y క్యూబ్, n టర్మ్ రాసుకున్న మైనస్ 2x² ప్లస్ xy హోల్ స్క్వేర్. ఇది m టర్మ్ n టర్మ్. సో నేనేం చెప్పాను, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx ప్లస్ ny అని చెప్పాను కదా. సో ఫస్ట్ mx ప్లస్ ny టర్మ్ని ఫైండ్ చేస్తున్నాను. mx ప్లస్ ny ఈజ్ ఈక్వల్స్ టు m టర్మ్ రాసుకున్నాను ఇంటూ x ప్లస్ n టర్మ్ రాసుకున్నాను ఇంటూ y. సో ఇది ఇంటూ చేయండి, m3x² y² మైనస్ y క్యూబ్ x మైనస్ 2x² y² ప్లస్ xy క్యూబ్. సో ఇక్కడ ప్లస్ xy క్యూబ్ మైనస్ xy క్యూబ్ ఉంది. సో ఇది క్యాన్సిల్ చేస్తే నాకు ఏమొచ్చింది, 3x² y² మైనస్ 2x² y² ఏమైంది మనకి x² y² అయింది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, 1/mx ప్లస్ ny కదా, ఇది ఈక్వల్స్ టు 1/x² y². సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏమని చెప్పాను, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ని ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 1 ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ రాసుకున్నాను, ఇంటూ 1/x² y² ఈక్వల్స్ టు 0 అని రాసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలి, ఏమని చెప్పాను, ఫస్ట్ ఇంటూ చేసుకోండి. 3xy² బై x² y² మైనస్ y క్యూబ్, మళ్ళీ ఇది ఇంటూ x² y² ఇంటూ dx మైనస్ 2x² బై x² y² మైనస్ xy² బై x² y² ఇంటూ dy ఈక్వల్స్ టు 0. క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ అన్ని క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక x కింద ఒక x క్యాన్సిల్ అయింది, ఇది y² టోటల్గా క్యాన్సిల్ అయింది. సో నాకు ఏమొచ్చింది, 3/x ఒక టర్మ్ వచ్చింది మైనస్ y క్యూబ్, ఓకే కింద y² ఉంది అంటే 2, ఇక్కడ 2 పోతే పైన ఒకటి ఉంటుంది y/x² ఇంటూ dx మైనస్ పైన x² కింద x² ఉంది, రెండు క్యాన్సిల్ అయింది, పైన y ఉంది కింద y² ఉంది. సో పైన y క్యాన్సిల్ అయింది, కింద ఒక y క్యాన్సిల్ అయింది, ఇంకో y ఉంటుంది 2/y మైనస్ ఇక్కడ పైన x ఉంది కింద x² ఉంది. సో ఫస్ట్ ఒక x క్యాన్సిల్ అవుతుంది, లైక్ కింద ఒకటే x క్యాన్సిల్ అవుతుంది అంటే కింద x టర్మ్ ఉంది, ఇక్కడ y² క్యాన్సిల్ అయింది కాబట్టి 1/x dy ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయింది. ఇంటూ చేసిన వెంటనే అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఈక్వేషన్కి మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ y కాన్స్టెంట్ mdx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ x ఇన్ n ఇంటూ dy ఈక్వల్స్ టు c కదా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ m వాల్యూ ఏంటి, ఇది mdx ప్లస్ n dy ఫార్మాట్లో ఉంది కదా, mdx ప్లస్ n dy. సో m టర్మ్ ఏంటి ఇది కదా, సో అది రాసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ y కాన్స్టెంట్ 3/x మైనస్ y(x²) dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n టర్మ్ ఏంటి, మైనస్తో పాటు ఇదంతా n టర్మ్, సో అది n టర్మ్ రాసుకున్నాను ఇంటూ dy ఈక్వల్స్ టు 0 c. ఇక్కడ మీకు గుర్తుంది కదా, టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ x టర్మ్ లేని మాత్రం రాసుకోవాలి కాబట్టి ఓన్లీ 2y రాసుకున్నాను. ఇందులో x టర్మ్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది అంటే -2y మాత్రమే ఉంది, అది రాసుకున్నాను. సో ఇప్పుడు ఏంటి ఇంటిగ్రేషన్ చేద్దాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y
y/x² dx ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/y dy ఈక్వల్స్ టు c. మొత్తం సపరేట్ చేసుకున్నాను, తర్వాత ఇంటిగ్రేషన్ చేద్దాం. 3 కాన్స్టెంట్ 3 ముందు తీసుకొచ్చాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది y టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి y బయటికి తీసుకొచ్చాను. y ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx మైనస్ 2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చాను. మైనస్ 1/y dy ఈక్వల్స్ టు c. సో 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఏంటి, log x మైనస్ y ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఏంటి, x²కి 1/x² ఫార్ములా ఉండదు. సో మనం పైనకి x పైనకి తీసుకుపోతే ఏమవుతుంది, x పవర్ 2 కాబట్టి పైనకి వెళ్తే -2 అవుతుంది. సేమ్ ఒకవేళ x² పైన ఉందనుకో కిందికి తీసుకొచ్చుకోవాలంటే x పవర్ -2 అవుతుంది. సో అలా x పవర్ -2 dx -2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y dy ఏమవుతుంది, log y ఈక్వల్స్ టు c. సో 3 log x minus y ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ x పవర్ n ఇంటూ dx ఫార్ములా ఏంటి, x పవర్ n+1/n+1 కదా. సో x పవర్ -2 + 1/-2 + 1 -2 log y ఈక్వల్స్ టు c. సో 3 log x ప్లస్ y బై x, ఎందుకంటే x టర్మ్ ఏంటి -1 వస్తుంది, x పవర్ -1/-1 వచ్చింది. సో ఈ మైనస్ ముందు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, y బై ఎందుకంటే x పవర్ -1 కదా, కిందికి పంపిస్తే x అయిపోతుంది. సో y/x -2 log y ఈక్వల్స్ టు c. సో ఇది సొల్యూషన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.